Hi friends, welcome to Government Jobs Portal. Okay, so మనకి April 29th SBI PO prelims 4 slots అయ్యాయి. సో మనం ఆల్రెడీ ఒక పజిల్ చూసాం. ఓకే, సో అందులో వచ్చినవే ఇప్పుడు సెకండ్ పజిల్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, రామ్, మనోజ్, శివ, అమన్, రాజీవ్, విజయ్, రవి అండ్ రాకేష్ are 8 employees of an enterprise and they will attend a seminar in the 4 months May, June, August, September. సో ఏంటి, 8 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారంట. ఓకే, వాళ్ళు ఏంటి సెమినార్స్ ఈ 4 months అటెండ్ అవుతున్నారంట. ఫైన్. ద సెమినార్ హెల్డ్ ఇన్ ఈచ్ మంత్ ఆన్ 8th and 20th ఆఫ్ ద డేట్. ఓకే, 20th డేట్. సో ఏం చెప్తున్నాడు, ప్రతి మంత్ 8th, 20th అంటే మే 8th ఒక సెమినార్, మే 20th ఒకటి, జూన్ 8th, జూన్ 20th, ఆగస్ట్ 8th, ఆగస్ట్ 20th. సో టోటల్ 8 సెమినార్స్ ఉంటున్నాయి. ఓకే, ఓన్లీ 2 సెమినార్స్ హెల్డ్ ఇన్ ఏ మంత్. ఓకే, 2 సెమినార్స్ మాత్రమే ప్రతి మంత్ ఉంటున్నాయి. మే 8th ఒకటి, మే 20th, అలాగే జూన్ 8, జూన్ 20, అలాగే. సో మొత్తానికి ఏంటి, సో అయితే 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 8 సెమినార్స్కి వెళ్తున్నారు. సో నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను చూడండి. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. ఇదేంటి ఫస్ట్ పాసిబిలిటీ. మే 8th ఎవరు వెళ్తున్నారు, మే 20th ఎవరు వెళ్తున్నారు, జూన్ 8, జూన్ 20, ఆగస్ట్ 8, ఆగస్ట్ 20, సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 20. ఒకవేళ నాకు సెకండ్ పాసిబిలిటీ కావాల్సి వస్తే నేను ఈ సెకండ్ పాసిబిలిటీలోని ఈ టేబుల్ని నేను వాడుకుంటాను అనమాట. ఓకే, సెకండ్ పాసిబిలిటీ రానంత వరకు నేను ఓన్లీ ఈ టేబుల్ని మాత్రమే యూజ్ చేసి ఫిల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇంకా పాయింట్స్లోకి. నన్ ఆఫ్ ద పర్సన్ కెన్ అటెండ్ ద సెమినార్ ఆఫ్టర్ శివ. సో చూడండి, నన్ ఆఫ్ ద పర్సన్ కెన్ అటెండ్ సెమినార్ ఆఫ్టర్ శివ అంటే శివ తర్వాత అసలు ఎవరు అటెండ్ అవ్వలేరంటే. శివ తర్వాత ఎవరు అటెండ్ అవ్వలేరంటే ఇంకా శివ తర్వాత ఎవరు లేనట్టు. సో శివ కంపల్సరీగా ఏమవ్వాలి, లాస్ట్ అవ్వాలి. సో శివ లాస్ట్ అవ్వాలంటే లాస్ట్ సెమినార్ ఎప్పుడు ఉంది, ఏ మంత్, సెప్టెంబర్ 20th ఉంటుంది లాస్ట్ సెమినార్. సో ఇక్కడ ఎవరు రావాలి కంపల్సరీగా, శివ కంపల్సరీగా రావాలి. రైట్. సో ఇక్కడ మనకి ఎవరు వస్తున్నారు, శివ వస్తున్నాడు. ఫైన్. సో నెక్స్ట్ చూద్దాం. అమన్ డస్ నాట్ అటెండ్ ద సెమినార్ ఇన్ ద మంత్ ఆఫ్ 31 days. సో చూడండి ఏమొచ్చాడు, అమన్ 31 days ఉన్న మంత్లోని అసలు సెమినార్ అటెండ్ అవ్వట్లేదంట. సో ఇందులో ముందు 31 days ఏ మంత్స్కి ఉన్నాయో ఫస్ట్ మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు చూడండి, మనకి ఆగస్ట్ ఎన్ని డేస్, 31, రైట్, జూన్ 30, మే 31, సెప్టెంబర్ 30. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, అమన్ డస్ నాట్ అటెండ్ ద సెమినార్ ఇన్ ద మంత్ ఆఫ్ 31 days. 31 days ఉన్న మంత్లోని అమన్ అసలు అటెండ్ అవ్వడంట. అంటే మేలోని అమన్ వెళ్ళట్లేదు సెమినార్కి, ఆగస్ట్లో కూడా వెళ్ళట్లేదు. సో నేను ఇక్కడ వేసుకుంటున్నాను, నేను మేలోని వెళ్ళట్లేదు అందుకే క్రాస్ పెట్టాను. ఓకే, సో మేలో వెళ్ళట్లేదు, ఇంటూ పెట్టేశాను, ఇంటూ మార్క్. సో అమన్ని ఏతో రిప్రజెంట్ చేసుకుంటున్నాను. సో ఆగస్ట్లో కూడా వెళ్ళట్లేదు అమన్. సో మిగిలిన పోయిన ఇంకా మంత్స్ ఏంటి మనకి, ఓన్లీ అయితే గీతే జూన్లో వెళ్ళాలి లేదా సెప్టెంబర్లో వెళ్ళాలి. అది కూడా జూన్లో 8th అని వెళ్ళచ్చు, 20th అని వెళ్ళచ్చు. అలాగే సెప్టెంబర్లో ఓన్లీ 8th మాత్రం వెళ్ళచ్చు, 20th ఆల్రెడీ శివ వెళ్తున్నాడు. సో ఓన్లీ 3 chances మిగిలిపోయి అమన్కి. ఓకే, చూద్దాం. రాజీవ్ అండ్ రవి అటెండ్స్ సెమినార్ ఆఫ్టర్ అమన్ ఆన్ డేట్ 20th ఆఫ్ డిఫరెంట్ మంత్స్. ఓకే, సో ఇంతవరకు నేను చదివాను. ఇప్పుడు ఏం చేయడు, రాజీవ్ అండ్ రవి అటెండ్స్ సెమినార్ ఆఫ్టర్ అమన్ ఆన్ 20th ఆఫ్ డిఫరెంట్ మంత్స్. ఓకే, సో రాజీవ్, రవి అమన్ తర్వాత 20th డేట్లోనే డిఫరెంట్ మంత్స్లో. ఓకే, అమన్ తర్వాత 20th డిఫరెంట్ మంత్స్, వేరు వేరు మంత్స్లోని అమన్ తర్వాత 20th అనే డేట్లోనే వెళ్తున్నారంట. ఎవరెవరు, రాజీవ్, రవి. సో ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఇందాక చూసాం, అమన్ ఇక్కడ రావచ్చు, ఆర్ ఇక్కడ రావచ్చు, ఆర్ ఇక్కడ రావచ్చు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అమన్ ఇక్కడ వస్తున్నాడు అనుకోండి, అమన్ ఒకవేళ ఇక్కడ వస్తే అమన్ తర్వాత రాజీవ్, రవి అటెండ్ అవ్వాలి సెమినార్కి, అది కూడా 20th. సో ఇంకా ఇక్కడ మనకి అమన్ తర్వాత అసలు వేకెన్సీ అనేది లేదు, అసలు మంత్స్ ఇంక లేవు. సో అమన్ ఇక్కడ రాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అమన్ ఇక్కడ వస్తున్నాడు అనుకోండి, అమన్ ఇక్కడ వస్తే ఏమవుతుంది, అమన్ తర్వాత రాజీవ్, రవి రావాలి, రాజీవ్, రవి రావాలి, బట్ 20th మాత్రమే రావాలి. సో ఇక్కడ అమన్ వస్తే దాని తర్వాత ఉన్న 20th ఏకైక 20th ఆగస్ట్ 20.
ఇంకా సెప్టెంబర్ 20 ఉంది, బట్ శివ ఉన్నాడు అందులో. సో ఓన్లీ ఆగస్ట్ 20 ఉంది, బట్ మనకి 2 20th కావాలి, 2 20 డేట్స్ కావాలి. ఎందుకు? రాజీవ్ రవి ఇద్దరు 20 డేట్స్లో వస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ కూడా అమన్ రాడు. సో ఓన్లీ వన్ ప్లేస్ ఇదేంటి, ఇక్కడే అమన్ వస్తాడు మనకి. సో అమన్ వచ్చాడు, అమన్ ఏదో రిప్రజెంట్ చేసుకున్నా. సో అమన్ ఇక్కడ వస్తున్నాడు. చూడండి ఇప్పుడు 20th ఇక్కడ ఒక 20th ఉంది, నెక్స్ట్ ఇంకొకటి ఒక 20th ఉంది. సో 2 20thsలో ఎవరు వస్తారు? రాజీవ్ రవి వస్తారు. బట్ మనకు తెలియదు ఇక్కడ రాజీవ్ వస్తాడా రవి వస్తాడా. ఒకవేళ ఇక్కడ రాజీవ్ వస్తే ఇక్కడ రవి వస్తాడు, ఆర్ ఇక్కడ రవి వస్తే ఇక్కడ రాజీవ్ వస్తాడు. ఓకే, సో మనకి ఆ ప్లేసెస్ తెలియవు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు తెలియదు సరిగ్గా ఎవరు ఇక్కడ రాజీవ్ వస్తాడో ఇక్కడ రవి వస్తాడో మనకు తెలియదు. బట్ మనకి ఏం తెలుసు, ఈ 2 ప్లేసెస్లోని ఇప్పుడు వేకెన్సీ లేదు. ఓకే, ఈ 2 ప్లేసెస్లో మనకి వేకెన్సీ లేదు, ఎందుకంటే రాజీవ్ రవితో ఫిల్ చేయాలి. బట్ ఎవరిని ఎక్కడ ఫిల్ చేయాలనేది నెక్స్ట్ పాయింట్స్లో చదివితే మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ మనం చూద్దాం. వైల్ రామ్ అండ్ మనోజ్ అటెండ్ ద సెమినార్ బిఫోర్ అమన్. సో చూడండి, రాము మనోజ్ అమన్ కంటే ముందు సెమినార్కి అటెండ్ అవుతున్నారంట. సో అమన్ ఇక్కడ ఉన్నాడు, అమన్ కంటే ముందు అటెండ్ అవ్వాలంటే ఓన్లీ 2 ఉన్నాయి వేకెన్సీస్ ఇక్కడ. అక్కడ ఎవరెవరు అటెండ్ అవుతున్నారంట? రామ్ అండ్ మనోజ్. సో మనకు ఆటోమేటిక్గా ఏమర్థమైంది, రాము మనోజ్ మేలో వస్తారని అర్థమైంది. బట్ రామ్ ఎక్కడ వస్తాడు, మనోజ్ ఎక్కడ వస్తాడు అనేది ఇంకా తెలియదు. ఓకే, అండ్ చూద్దాం. అండ్ మనోజ్ అటెండ్స్ ఆఫ్టర్ రామ్ ఇన్ ద సేమ్ మంత్. ఓకే, ఇచ్చారు ఇక్కడ ఏమి ఇచ్చారు, మనోజ్ అటెండ్స్ ఆఫ్టర్ రామ్. మనోజ్ రామ్ తర్వాత అటెండ్ అవుతాడంట. సో ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు, మనోజ్ కింద ఉంటాడు అనమాట. మనోజ్ రామ్ తర్వాత అటెండ్ అవుతున్నాడు కాబట్టి మనోజ్ ఇక్కడ ఉంటాడు, రామ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాడు. ఫైన్, సో రామ్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో రామ్ తర్వాత మనోజ్ అటెండ్ అవుతున్నాడు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రాకేష్ డస్ నాట్ అటెండ్ ద సెమినార్ ఇన్ ద మంత్ ఆఫ్ విచ్ ఎయిదర్ రాజీవ్ అటెండ్స్ ఆర్ శివ అటెండ్స్. ఓకే, రాకేష్ ఎప్పుడు వెళ్ళంట, రాజీవ్ శివ వెళ్ళిన మంత్లో సెమినార్కి రాకేష్ వెళ్ళాడంట. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ రాజీవ్ వస్తాడా, ఇక్కడ ఇంకొకరు ఎవరు ఉన్నారు, రాజీవ్ అండ్ రవి. ఎవరు ఇక్కడ వస్తారో మనకు తెలియదు, బట్ ఇక్కడ మనకి శివ ఉన్నాడు. సో మనకి ఏం తెలుసు, ఇక్కడ శివ వెళ్ళిన మంత్లో ఎవరు వెళ్ళరు, రాకేష్ వెళ్ళడు. ఇక్కడ వెళ్ళకపోతే ఇంకా ఓన్లీ ఒక ప్లేస్ ఉండిపోయింది, ఏంటిది, ఇది మాత్రమే ఉంది, రాకేష్కి ఇది మాత్రమే ఉంది. రైట్, సో రాకేష్కి ఉన్న ప్లేసెస్ ఈ 2 ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, బట్ రాకేష్కి ఇంకొక విజయ్ ఉన్నాడు, రాకేష్కి విజయ్కి ఉన్న ప్లేసెస్ ఈ 2. ఫైన్, బట్ శివ వెళ్ళిన మంత్లో రాకేష్ వెళ్ళాడంట. సో ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు మనం, ఆగస్ట్లో ఇక్కడ రాకేష్ వెళ్తాడు. ఓకే, సో ఇక్కడ మనకి రాకేష్ వెళ్తున్నాడు. ఫైన్, సో ఇక్కడ రాకేష్ వెళ్తే ఇంకా మిగిలిపోయింది ఎవరు, విజయ్ మిగిలిపోయాడు. సో ఆటోమేటిక్గా ఇక్కడ విజయ్ వెళ్తాడు, విజయ్. బట్ వీళ్ళిద్దరూ మిగిలిపోయారు. వీళ్ళిద్దరు ఎవరెవరు, రాజీవ్ అండ్ రవి. రాజీవ్ రవి ఎప్పుడెప్పుడు వెళ్తారు. సో రాజీవ్ ఎక్కడొస్తాడు, రవి ఎక్కడొస్తాడు, మనకి ఇప్పుడు అది తీసుకోవాలి మనం. సో ఇప్పుడు చూడండి, మనకి రాకేష్ రాజీవ్ వెళ్ళిన మంత్లో కూడా వెళ్ళడు, రాజీవ్ వెళ్ళిన మంత్లో వెళ్ళడు, అంటే ఇక్కడ రాజీవ్ రాడు. ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు మనం, ఇక్కడ రాజీవ్ వస్తాడు అనమాట. సో రాజీవ్ ఇక్కడ వస్తున్నాడు, రాజీవ్. సో ఆటోమేటిక్గా ఇంకా మిగిలిపోయింది ఎవరు, రవి. సో ఆ రవి ఎక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు. బట్ మనకి ఎంతవరకు ఫస్ట్ ఏం తెలియదు, రవి రాజీవ్ ఇక్కడ వస్తారని తెలుసు, బట్ రాజీవ్ వస్తాడా ఇక్కడ, రవి వస్తాడా ఇక్కడ అనేది తెలియదు మనకి. సో ఆ 2 ప్లేసెస్ లాస్ట్ దాకా వేకెన్సీ ఉంచాం, లాస్ట్కి ఫిల్ చేసాం అనమాట పాయింట్స్ బట్టి. ఓకే గైస్, సో ఇది కూడా సింపుల్ పజిలే. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూనే 9 minutes అయింది. 9 minutesలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసాం కాబట్టి మినిమం 4 minutesలో సింపుల్గా సాల్వ్ చేసేసి అనమాట. సో ఆ 4 minutesలో మనకి 5 marks వస్తున్నాయి ఎగ్జామ్లో. సో తప్పకుండా సేమ్ సిమిలర్గానే పజిల్ 1 కూడా ఇలాగ సిమిలర్గానే ఉంది. సో తప్పకుండా నాకు తెలిసి నెక్స్ట్ సెట్స్లో కూడా ఇలాంటి సిమిలర్ పజిలే రావచ్చు. సో తప్పకుండా మీరందరూ కొంచెం ప్రిపేర్ అవ్వండి, కొంచెం ఇలాంటి పజిల్స్ని మీరు ప్రిపేర్ అయితే మీకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటి పజిల్ వస్తే ఫాస్ట్గా చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.